హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. గుడ్ మార్నింగ్. మేల్కొన్నారా? యేసయ్య మాటలు వినడానికి, పరిశుద్ధ గ్రంథములోని సత్యాలను తెలుసుకొనడానికి, అనుదిన మన్నావలే ప్రతిరోజు మన ఆధ్యాత్మిక జీవితాన్ని పోషించే దేవుని మాటల కొరకు కనిపెట్టుకొని ఉన్నారా? ఉన్నారు అని మీరు అనేకులు అంటున్నారు. అందును బట్టి దేవుని స్తుతిస్తున్నాను. అందుకొరకే ఆగకుండా ఈ కార్యక్రమాలను సాగించడానికి ఎన్నో పనులున్నా, ఎంతో భారాలున్నా, ఎంత కష్టమైన ఖర్చైనా మానకుండా అనుదిన ధ్యానాన్ని మీకు అందించడానికి దేవుడు కృపణిస్తున్నాడు. రెండవ చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మాతో మాట్లాడయ్యా. నీ మాటలు వినటం మాకెంత మేలయ్యా. నీ మాటలు మాకెంతగా ప్రోత్సాహాన్ని, ఉత్సాహాన్ని, మాకు కావలసిన బలమును, శక్తినిస్తున్నాము. మేము అనుభవిస్తున్నామయ్యా. అందుకు నీకు వందనములు. మరొకసారి ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి ఆశతో ఈ వాక్యం ద్వారా నాతో దేవుడు మాట్లాడాలని ఎదురు చూస్తున్నారు, వారితో నువ్వు మాట్లాడమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. దేవుడు మాట్లాడతాడు. ఆనాడు ప్రవక్తల ద్వారా మాట్లాడాడు, ఇవాళ కుమారుడి ద్వారా మాట్లాడతాడు. ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యందు ఉండను, వాక్యము దేవుడై ఉండను. ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడై మన మధ్య నివసించను. ఆయనే మన ప్రభు అయిన యేసు. యేసయ్య మనతో మాట్లాడతాడంటే ఆ వాక్యం మనతో మాట్లాడుతుంది. పరిశుద్ధ గ్రంథములోని ప్రతి లేఖనము పరిశుద్ధాత్మని ప్రేరేపణతో రాయబడింది కనుక ఇది పాత దబ్బదు. ఆ వాక్యపు ప్రత్యక్షతలు ఎప్పటికప్పుడు మనకి అవసరతను బట్టి మనకు ప్రోత్సాహాన్ని, హెచ్చరికను, గద్దింపును, ఆదరణను, మన విశ్వాసాభివృద్ధిని కలుగు చేయటం సహకరిస్తున్నాయి కదా. ఆదికాండము, నిర్గమాకాండము, సంఖ్యాకాండము, లిబియాకాండము, ద్వితీయోపదేశ కాండము, 5 కాండాలు మోషే రాశాడు. మోషే దేవునితో సాహసం చేసేవాడు, ఒంటరిగా సమయం గడిపేవాడు. దేవుడు మోషేతో ఒక స్నేహితుడితో మాట్లాడినట్లు ముఖాముఖిగా మాట్లాడాడని మనం బైబిల్ చదువుతున్నాం. ఆయన దగ్గర విన్న మాటలు, దేవుడు చెప్పిన మాటలు, దేవుని ఆత్మ ద్వారా ఆనాడు ఇలాంటి పేపర్సు, ఇలాంటి డిజిటల్ మీడియా లేకపోయినా తోలు దట్టీల మీద ఇనప గంటములతో చాలా బలం ఉపయోగించి రాయాలి. ఎంత ఓర్పు, ఎంత సహనము, ఎంత శ్రద్ధ. ఈరోజు మనం పెన్ను వాడటానికే బద్ధకస్తులం అయిపోతున్నాం. కానీ ఆనాడు దేవుని మాటలను ఆ తోలు దట్టీల మీద రాసి మనకు వరకు తీసుకురావడానికి ఆ గొప్ప దైవజనుడిని మోషేని దేవుడు వాడుకున్నాడు. ఇందులో ద్వితీయోపదేశ కాండము మోషే చివరిగా రాసిన గ్రంథం. ఇంకా ఆయన ఆ యొక్క వాగ్దాన భూమి చేరిన తర్వాత చేరబోయే ఆ యొక్క ఎంట్రన్స్లోకి వచ్చినప్పుడు అక్కడ రాసిన గ్రంథం. అది మీరు 34వ అధ్యాయంలో చూస్తే నెబో శిఖరం దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ తన జర్నీ ముగించాడు. అక్కడ వరకు ఉన్న సంగతులు ఇందులో రాయబడి ఉన్నాయి. మోషే చివరిగా చెప్పిన మాటల యొక్క సారం ఏంటంటే, మోషే ఈ యొక్క ద్వితీయోపదేశ కాండం రాసేటప్పటికీ అంటే ఇంచుమించు వాగ్దాన భూమి అంచుల వరకు వచ్చేసారు. కాబట్టి మరి ఇజ్రాయెల్ దేశంలో ప్రవేశించడానికి సిద్ధపడుతున్న వారికి, వాగ్దాన భూమిలో ప్రవేశించే వారికి వారు ఎవరు అని చూస్తే కాలేబు, యెహోషువలు తప్ప మిగిలినందరూ రాలిపోయారు. మరి అక్కడ ఉన్నవాళ్ళు ఎవరు? ఐగుప్తుల నుంచి బయలుదేరినప్పుడు లేనివారు, ఐగుప్తు బాధలు ఎరగని వారు, వారు అరణ్యంలో వారికి కలిగిన సంతానం.
వాళ్ళకి శ్రమలు తెలియవు, వాళ్ళకి అద్భుతాలే తెలుసు. ఐగుప్తు బానిసత్వం వాళ్ళు ఎరగరు, మోషే నాయకత్వమే వారు ఎరుగుదురు. వెట్టి చాకిరీ చేసింది ఆ సంతానానికి తెలియదు. అద్భుతంగా ఆకాశం మన్నా తింటమే వాళ్ళకి తెలుసు. అద్భుతంగా దేవుడు వారిని నడిపించిన విధానాన్ని వారు చూశారు, కానీ శ్రమ అనేది ఎరగరు వాళ్ళు. కోర్స్ నడవటమే శ్రమ అనుకొని కొంతమంది సనిగినోళ్ళు చచ్చారు అనుకోండి. సనిగుట వలన అనేకులు హాలిపోయారు. కానీ వీరి సంతానం పుట్టకతోటే దేవుని దీవెనలు పొందినవారు. వారికి కలిగిన సంతానం 40-80 సంవత్సరాలంటే 40 సంవత్సరాలంటే 40 సంవత్సరాల్లో మనకి 2-3 పిల్లలు పుట్టేస్తున్నారు కదండి. పిల్లలు పుట్టేస్తున్నారు కదా ఈ రోజుల్లో కూడా. కాబట్టి వారి పిల్లలు, వారి బయలుదేరడు వారి పిల్లలు ఉన్నారు. ఇప్పుడు వాళ్లకు వాగ్దాన భూమి స్వతంత్రించుకుంటున్నారు. కాబట్టి చివరిగా వారికి మోషే ఒక విషయం చెప్తున్నాడు, ఏంటంటే జ్ఞాపకం చేసుకోండి, దేవుని మేలును జ్ఞాపకం చేసుకోండి, దేవుడు మిమ్మల్ని ఎలా నడిపించాడో జ్ఞాపకం చేసుకోండి. ఇవాళ మీరు అద్భుతాలు చూస్తున్నారంటే అది దేవుడు మీ పితరులను బయటికి రప్పించినందున, మీ పితరులు నడిపించినందున, ఆ శ్రమలో నుండి బయటకు వచ్చారు కాబట్టి మీరు పుట్టకతోటే దీవించబడుతున్నారు. గుర్తుపెట్టుకోవాలండి. ఈ తరం వారి కన్న తల్లిదండ్రుల్ని మర్చిపోతున్నారు. వారి పితరులు అంటే వాళ్ళకి అసలు తెలియదు. అమ్మ, నాయనమ్మ, తాతయ్య అంటే వాళ్ళ గురించి తెలియటం లేదు అసలు వాళ్ళకి. వాళ్ళు ఏదో పల్లెటూరు వాళ్ళు, ముసలోళ్ళు, డొక్కోళ్ళు, ఎందుకు చదువు రానోళ్ళు, ఏమి చేయలేని వాళ్ళు అనుకుంటున్నారే కానీ దేవుని ఆశీర్వాదాలు నీ దాకా రావడానికి పిల్ల తరముల వరకు ఆయన ఆశీర్వదించిన జనాంగము ఇక మీరున్నారంటే వాటికి కారణం వారి యొక్క ప్రార్థన, వారి విశ్వాసం, వారి త్యాగం, వారి సమర్పణ అనేది మర్చిపోతున్నారు. అందుకే జ్ఞాపకం చేసుకోండి. అరణ్యంలో మిమ్మల్ని ఎలా కాపాడి తీసుకొని వచ్చాడో జ్ఞాపకం చేసుకోండి. మీ పిల్లలకు చెప్పండి. అప్పటికి ఇంకా కొంతమంది తల్లిదండ్రులు ఉన్నారేమో, కొంతమంది నమ్మకస్తులుగా ఉన్నారేమో, వారితో చెప్తున్నాడు, మీరు చెప్పండి. యెహోషువ నువ్వు చెప్పు, కాలేబు నువ్వు చెప్పు, దేవుడు ఎలా మేలు చేశారో మీరు జ్ఞాపకం పెట్టుకోండి. అంతేగాని నీవు ఆశీర్వదించబడిన తర్వాత నీవు ఇదిగో వాగ్దాన భూమిలో ప్రవేశించినప్పుడు మీకు మంచి ఇల్లులు ఉంటాయి, మీకు మంచి చెట్లు ఉంటాయి, ఫలాలు ఉంటాయి, మీకు మంచి కాపుదల ఉంటుంది, పోరాటాలు ఉండవు, శ్రమలు ఉండవు. ఆయన దేశంలో నువ్వు చేరిన తర్వాత 11వ వచనంలో మీరు కడుపార తిని మంచి ఇల్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు, నీ గొర్రెలు, నీ మేకలు వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగిందంత వర్ధిల్లినప్పుడు అవునండి, మీరు పుట్టేటప్పటికే సొంత ఇళ్లలో పుట్టారు కొంతమంది కదా. మీ పితరులు ఎంత కష్టపడి ఆ ఇల్లు కట్టారో మీకు తెలుసా? అసలు గుర్తుందా? మీకు ఏమైనా ఎన్ని అప్పులు చేసి ఎన్ని కష్టాలు పడి నీకోసం ఒక ఇల్లు కట్టి పెడితే నువ్వు దాంట్లో ఉంటున్నావు. నీవు మంచి కష్టపడి చదివిస్తే నువ్వు మంచి ఉద్యోగాలు చేసి డబ్బులు సంపాదించుకుంటున్నావు. ఏంటంటే మంచి ఆ రోజుల్లో అయితే చెట్లు, ఆ రోజుల్లో అయితే ఏంటన్నారు, ఎక్కడ చూడండి, మంచి ఇల్లు కట్టించుకొని ఈ పశువులు, గొర్రెలు, మేకలు వృద్ధి అయినప్పుడు, పశువులు, గొర్రెలు, మేకలు మనకి ఎక్కడ ఉన్నాయండి, కార్లు, బైకులు, ఏంటండి కార్లు, బైకులు, టీవీలు, ఎక్విప్మెంట్స్ అన్నీ నీవు కొనుక్కున్న తర్వాత లగ్జూరియస్గా సోఫాలు, డబుల్ కార్లు, మంచి ఇళ్ళల్లో నువ్వు నివసించిన తర్వాత కడుపార తిని మనసును మదించి అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, దాసుల గృహంలో నుండి నువ్వు వచ్చావన్న సంగతి నీ దేవుడైన యెహోవా నిన్ను ఎలా విడిపించాడు, ఎలా నడిపించాడు, నీ కోసం నీ పితరులను ఎలా దీవించాడు అనేది మర్చిపోదువేమో. జాగ్రత్త. జ్ఞాపకం చేసుకో.
రోజు పడతావు నా ప్రాణమా యెహోవాను సన్నిధించు మంచి చేసిన ఉపకారములు దేనిని మరువకు. కానీ మన జీవితంలో గుర్తే ఉండలేదు కదా. మేలులు గుర్తుండవు మనకి. ఏదన్నా బాధలు ఉంటాయి గుర్తుపెట్టుకొని కుమిలితుంటాం. తర్వాత కూడా ఏమీ బాధ లేనప్పుడు కూడా సింపతి కోసం దేవుడు చేసిన మేలులు గుర్తు చేసుకుంటే కృతజ్ఞత కలుగుతుందండి. అంతేకాదు, మీరన్నీ పొందిన తర్వాత, మీరు బాగా అభివృద్ధి చెందిన తర్వాత, చూడండి ఇవాళ ఒక పల్లెటూరులో నుంచి వచ్చిన ఫ్యామిలీలో నుంచి వచ్చిన బిడ్డలు ఇతర దేశాల్లో ఉన్నారు. అసలు ఏమి కల్చరు, ఏమి దర్జా, ఎంత ఉన్నత స్థితికి హెచ్చించబడుతున్నారు. కానీ వెనక ఎంత కన్నీటి ప్రార్థన ఉంది, ఎంత త్యాగం ఉంది, ఎంత సమర్పణ ఉంది, ఎంత గొప్ప దేవుడు ఉన్నాడు అన్న సంగతి మర్చిపోతే చాలా భయంకరం అండి, చాలా భయంకరం. అందుకనే 17వ వచనంలో అన్నాడు, అయితే మీరు మా సామర్థ్యము మా బలము ఇంత భాగ్యం మాకు కలుగజేసిందని అనుకుందురేమో. మేం గనక కష్టపడి చదువుకొని పాస్ అయ్యాం, మేం గనక ఇంత మంచి ఉద్యోగంలో చేరి ఇంత డబ్బు సంపాదించాం, మేము ఇంత స్థాయికి వెళ్ళాం, ఇంత మంచి ఇల్లు కట్టించుకున్నాం, కడుపార తినగలుగుతున్నాం, మా బిడ్డలు దర్జాగా పెంచుతున్నాం. మా తల్లిదండ్రులు మమ్మల్ని ఎలా పెంచారో ఆ పల్లెటూరులో, మా బిడ్డలను ఇప్పుడు మేము కారులో దిప్పుతున్నాం అని మదిస్తావేమో. జాగ్రత్త. అది నీ దేవుని ఆశీర్వాదం అని మర్చిపోవద్దు. అది నీ పితరుల ప్రార్థనని మర్చిపోవద్దు. అది దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాల ఫలమని మర్చిపోవద్దు. మా సామర్థ్యము మా బలము అనుకుంటున్నారండి వాళ్ళు. మా తెలివితేటల వల్లే ఏదో మేము గొప్పలో అయిపోయామనుకుంటున్నారు. మేమేదో కష్టపడిన వల్లనే ఎక్కువైపోతున్నాం, మాకు అది ఏదో చాలా జ్ఞానంగా ప్రవర్తిస్తున్నాం అనుకుంటున్నారు. ఒకటి కష్టార్జితం వల్ల అతని ఆశీర్వాదం ఎక్కువ కాదు. నీ బలము, నీ శక్తి వల్ల, నీ తెలివి వల్ల నువ్వు ఏది శాశ్వతమైన దాన్ని సంపాదించుకోలేవు. ఏదైనా మేలైనది ప్రతిదీ పైనుండి వచ్చింది మనకి ఇచ్చేవాడు ఆయన ఇచ్చిన వారిని స్తుతించండి, మరువద్దు. దేవునికి ఏదైనా కృతజ్ఞత కలిగి ఉండండి. మీ పిల్లలకు చెప్పండి, మా సామర్థ్యం మా బలం అనొద్దు, నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకో. ఏ గుంటలో నుంచి నీవు వచ్చావో, ఏ బండలో నుంచి చెక్కబడ్డావో జ్ఞాపకం చేసుకో. దేవుడు చేసిన మేళ్ళన్నీ జ్ఞాపకం చేసుకో. ఎలా నిన్ను దీవించడం జ్ఞాపకం చేసుకో. నువ్వు జ్ఞాపకం చేసుకొని నీ బిడ్డలకు జ్ఞాపకం చేయి, తెలియచేయి. పిల్ల తరములకు యెహోవా స్తోత్రార్హ క్రియలను తెలియచేయాలి. మీరు వాడి కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, వాళ్ళతో పడుకున్నప్పుడు దేవుని విషయాలు వాళ్ళతో మాట్లాడాలి. దేవుని విషయాలు వాళ్ళకి చెప్పాలి. నువ్వు ఎప్పుడు దేవుని ప్రేమను మర్చిపోతే లోకంతో స్నేహమైపోతామండి. ఏ స్థితిలో ఉన్నామో మనం గుర్తుపెట్టుకోకపోతే, ఏ స్థితిలో నుంచి వచ్చామన్నది గుర్తుపెట్టుకోకపోతే మన తాహత పెరిగిపోయి. ఈ రాజుల చరిత్రలు చదువుతుంటే ఆ రాజులు వారు స్థిరపడిన తరువాత హృదయములు గర్వించి, గొప్ప రాజు అయిన తర్వాత వాళ్ళ ఆశ ఏంటంటే ఆ గొప్ప రాజులతో స్నేహం చేయాలనే ఆశ. గొప్ప చేసిన దేవుడిని వదిలిపెట్టి లోకరీతైన రాజులతో సహవాసం చేసి చెడిపోయారు. మా తాహతకు తగినట్టుగా మేము ఉండాలి, మేము గొప్ప రాజుమయ్యాం కాబట్టి ఆ రాజులు అన్యులైనా అవిశ్వాసులైనా అంటే నువ్వు ధనవంతుడు అయిన తర్వాత ధనవంతులతో స్నేహం చేయాలనుకుంటున్నావు. వారు విశ్వాసులు కాదు. వారి యొక్క సంపాదన త్యాగపూరితమైనది కాదు, ఆశీర్వాదం కాదు. అది లోకరీతైనటువంటి కుయుక్తుల ద్వారా, వ్యాపారాల ద్వారా కలిగింది. నీకు దేవుడిచ్చిన ఆశీర్వాదం దాంతో పోల్చుకోవడానికి లేదండి. దేవుడిచ్చింది శాశ్వతంగా ఉంటుంది. నువ్వు మోసాలు చేసి, అన్యాయం చేసి, అబద్ధాలు చెప్పి తెచ్చుకున్నది దుష్టులకు విజయము కొద్ది కాలమే ఉంటుంది, కొన్ని రోజులు ఉంటుంది, ఆ తర్వాత మొత్తం పోతుంది. నీ సోర్సెస్, నీ యొక్క ఆశీర్వాదం దేవుని దగ్గర నుంచి వస్తుంది. కాబట్టి నువ్వు ప్రభువుని విడిచిపెడితే నీ ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటావు. అందుకని జ్ఞాపకం చేసుకోండి. విరిగి నలిగిన హృదయం కాపాడుకోవాలంటే, దేవునికి ఇష్టలుగా మనం ఉండాలంటే ఆయన చేసిన మేళ్ళు జ్ఞాపకం చేసుకుంటాం. మన బిడ్డలకు దేవుని మేలుల గురించి చెప్పటం, మన బిడ్డలు దేవుని యందు విశ్వాసం ఉంచినట్లుగా
వారిని వాక్యంతో నడిపించటం, వారి బిడ్డలకు విశ్వాసం నేర్పించినట్లుగా రాబో తరములకు మనం దీవెనకరంగా ఉండాలన్నది దేవుని కోరికగా ఉంది. అట్టి కృపలను దేవుడు మనకి ఇచ్చును గాక. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఎన్నోసార్లు నాయన ఇది నా బలము, ఇది నా సామర్థ్యము, ఇది నా శక్తి, ఇది నా తెలివి, నా జ్ఞానము, నా కష్టార్జితం అని వెర్రవేగుతున్నామే కానీ మేలైనది ప్రతిదీ నీ యొద్ద నుండే వస్తుందని, హెచ్చు కలుగుట పరము నుండే కలుగుతుందని, నీవు ఆశీర్వదిస్తే అది ఎన్నటికీ ఆశీర్వాదం అన్న సంగతి గుర్తుపెట్టుకుంటాం. ఏ స్థితిలో నుండి మమ్మల్ని ఏ స్థితికి నడిపిస్తున్నావు అన్నది ఎప్పటికప్పుడు గుర్తుపెట్టుకొని కృతజ్ఞతతో, స్తుతితో అంతం వరకు నమ్మకంగా ఉంటూ మా పిల్లలకు వాటిని వివరించినట్లుగా దేవుడు చేసిన కార్యాలను గురించి, దేవుడు చేసిన మేలుల గురించి సాక్ష్యం ఇచ్చినట్లుగా నీ అందు విశ్వాసం ఉంచి దీవించబడ్డామని చెప్పుకుంటున్న మాకందరికీ నీ సహాయం ఇచ్చేది. మా మేలులు మేము దాచుకునేవారిగా కాక వాటిని ఇతరులకు పంచేవారిగా, ప్రభువు నామాన్ని మహిమపరిచేవారిగా ఉండటకు సహాయం చేయమని, మరిచి నిన్ను దూషించక జ్ఞాపకం చేసుకొని నిన్ను స్తుతించినట్లుగా స్తుతి కృతజ్ఞతల హృదయాలను మాకు దయచేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన అవసరతలు భారాలు 9540 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ పక్షంలో మేము ప్రార్థిస్తున్నాం. డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా భాషల్లో ప్రసారమవుతున్న కల్వరి దర్శనం టీవీ కార్యక్రమాల కొరకు ప్రార్థించండి, వీక్షించండి. వివరాలు కావాలంటే మా యొక్క డాక్టర్ జైపాల్ ఈ యాప్లోకి వెళ్ళండి. యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాపిల్ స్టోర్ నుండి ఫ్రీగానే ఉంటుంది. మీరు డౌన్లోడ్ చేసుకొని అవి ఫాలో చేయండి. అన్ని వివరాలు అక్కడ ఇవ్వబడుతున్నాయి. అంత మినిస్ట్రీ అప్డేట్స్ అక్కడ ఉంటాయి. మరి ఎంతో భారభరితమైన ఈ పరిచయంలో మీరు కూడా పాలిభాగస్తులుగా ఉండగలిగితే మీ వివరాలను కానుకలు పంపాలనుకుంటే క్యూఆర్ కోడ్ ఇవ్వబడుతుంది. లేక www.jaipal.org వెబ్సైట్ మీరు దర్శించండి. లేదా 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. ప్రభుత్వమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కల్వరి ప్రతి తొలిలో మళ్ళీ కలుసుకుందాం. అంతకు దేవుడు మహాకృప మీకు తోడైనడు గాక. నీ నామమునే కొనియాడెదను, నీ సన్నిధిలో నే పాడెదను. నీవే నా జీవము, నీవే నా స్వాస్థ్యము. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే ఈ సెప్టెంబర్ నెల 2వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా 1 డే గెట్ టుగెదర్ను బెంగళూరులో ఉన్న మీ కొరకు, బెంగళూరు చుట్టుపక్కల నుండి ఉండే మీ అందరి కొరకు ఈ యొక్క గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. ప్రతిసారి ఎన్నో స్థలాల నుంచి, అటు కేజీఎఫ్, ఇటు బళ్ళారి, అనంతపూరు, ఎన్నో స్థలాల నుంచి ఒక హబ్గా ఉంది. కాబట్టి మేము టౌన్లో పెట్టిన చుట్టుపక్కల పల్లెల్లోంచి, చుట్టుపక్కల తెలుగు ఆ రాష్ట్రాల నుండి, కర్ణాటక నుండి భారీ ఎంతోమంది ఈ సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ ప్రోగ్రామ్స్ ద్వారా మేలు పొందుతున్న మీరందరూ రావటం మాకు ఎంతో సంతోషకరం. మిమ్మల్ని ముఖాముఖిగా చూసి మీకోసం ప్రార్థించాలని బెంగళూరు వస్తున్నాం. రండి, ఈ 1 డే గెట్ టుగెదర్లో పాల్గొని దైవాశీర్వాదాలు పొందండి. గమనించండి, సెప్టెంబర్ 2వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు. ఎక్కడంటారా? హడ్సన్ కమ్యూనిటీ సెంటర్ నియర్ కార్పొరేషన్ సర్కిల్, బెంగళూరు. ఇంకా ఈ విషయమే వివరాలు కావాలంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకోండి, లేకపోతే ఇంకేదో ఇవ్వబడినటువంటి నెంబర్లకు వాట్సాప్ పెట్టండి, మీకు లింక్ పంపిస్తాను. తప్పక వస్తారు కదా. నీ నామమునే